హాయ్ అన్న, నా పేరు మాధురి. నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నేను బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా గానీ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం లేదు. ప్రెసెంట్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ ప్రభుత్వం మనకి లేకుండా చేశారు. అదే కాదు, ఐటీ కంపెనీస్ కూడా మనకి వచ్చిన వెళ్ళగొట్టారు. మీ ప్రభుత్వం వస్తే మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారో చెప్పాలన్నా. మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి జైలు, చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆటోమేటిక్ గా కంపెనీలు వస్తాయి. చాలా మంది వెయిటింగ్ మొదటి 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా. ఈ రోజు వాళ్ళందరినీ పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. నేను అనేక మంది కంపెనీ యజమానులు కలిసా. వాళ్ళందరినీ కోరే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మాకు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి. అంటే వాళ్ళకి ఒకటే చెప్పా, తెల్ల కాగితం ఇస్తా, మీకు ఏం ఇన్సెంటివ్స్ కావాలో రాయండి, దాని కింద మాకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తా, ఆ ఒక్క నంబర్ పైన మిమ్మల్ని హెరాస్ చేస్తా అని చెప్పాను. మిమ్మల్ని వెంటాడుతానన్నా. ఎందుకంటే మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అది సాధించాలంటే అందరు పెట్టుబడులు పెట్టాలి, చాలా మంది లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించాలి. గతంలో ఆ లక్ష్యంతో పనిచేసాం, అది చేస్తాం. మొదటిది. రెండోది, మీరు స్కిల్ డెవలప్మెంట్ గురించి అన్నారు. ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఫేమస్ అయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో బంధించారు. కానీ సింహమే కదా తల్లి. బయటున్నా జైల్లో ఉన్న సింహమే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా బయటకు వచ్చారు. అది మనందరం చూసాం. బాబు గారి ఆలోచన ఏంటంటే మనం నిరంతరం నేర్చుకోవాలి. టెక్నాలజీ మారుతా వస్తుంది. గతంలో C++, జావా ఉండేది. ఇప్పుడు బిగ్ డేటా, AI, ML అన్ని వచ్చేసినాయి. ఒకప్పుడు వెబ్సైట్స్ పాపులర్, ఇప్పుడు యాప్స్ పాపులర్. మొత్తం మారిపోయింది ఎకానమీ. అందుకే కంటిన్యూస్ గా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఖర్చు పెట్టి దాదాపు 2,50,000-80,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. కేవలం టెక్నాలజీ అంటే ఐటీఏ కాదు, మెకానికల్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం. 1,30,000 మందికి దాదాపు ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క ప్రోగ్రామ్ ద్వారా. అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గుజరాత్ లో అమలైంది, కర్ణాటకలో అమలైంది, తమిళనాడులో అమలైంది, జార్ఖండ్ లో అమలైంది. కానీ కావాలని చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. అయినా మేము భయపడం తల్లి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రైమరీ ఫోకస్ గా పెట్టుకుంటాం. మళ్ళీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. సో మ్యాటర్ ఆఫ్ 1 మంత్, మొదటి నెలలో, ఇంకొక నెలలో ప్రభుత్వం మారుతుంది. మొదటి 100 రోజుల్లో మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చెల్లె. రైట్ లోకేష్ గారు, నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది, ఒక చిన్న ఆన్సర్ మీరు కూడా ఇవ్వచ్చు. మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీ మదర్ భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయని ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? నా తల్లి సూపర్ అబ్బా. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం నా తల్లి. నాన్నగారు ఏనాడు పట్టించుకోలే నేనేం చదువుతున్నాను, ఎక్కడ చదువుతున్నానని. ఆయన ఎప్పుడు రాజకీయాలు, ప్రజాసేవ అనుకున్నారు. కానీ నేను బాగా చదవాలి, దేశానికి సేవ చేయాలని తల్లి నమ్మింది. అలానే నన్ను ప్రోత్సహించింది. ఇక్కడున్న మీ అందరు తెలుసు, అమ్మ ఏనాడు బయటికి రాలా, రాజకీయాలు చేయలేదు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక కూతురుగా అమ్మ బయటికి రాలా. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారీగా ఆమె ఎప్పుడు బయటికి వచ్చేది కాదు. ఆమెకు ఒక వ్యాపారం ఉంది, పాలు కూరగాయలు అమ్ముకుంటూనే హాయిగా బతుకుతుంది, ఎప్పుడు బయటికి రాల. అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో
ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఇది యుద్ధమే, వదిలిపెట్టకూడదు. తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు జైలుకు పంపిస్తే మనం ఇంట్లో కూర్చుంటాం కరెక్ట్ కాదు. అందరం రోడ్ ఎక్కాలా, పోరాడాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని. అమ్మా, మా తల్లిని కూడా అవమానించారు తల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను శాసనసభలో అడుగు పెడతానని. అమ్మా, ఈరోజు మనం చూస్తున్నాం, ఒక మహిళా మంత్రి ఉన్నారు, జబర్దస్త్ ఆంటీ. నేను ఎక్కడో మాట్లాడినప్పుడు మహిళల తరపున మాట్లాడినందుకు ఆమె మహిళల్ని కించపరుచుతూ నాకు చీర గాజులు పంపిస్తానని తల్లి. ఎంత అన్యాయమో చూడండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అంటే తల్లినే గౌరవించలేకపోతే, ఒక మహిళనే వీళ్ళు గౌరవించలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మొన్న, 5 సంవత్సరాల్లో 31,000 మంది మహిళలు కంపడకుండా పోయారు తల్లి ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఈ డ్రగ్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా, ఎవరికి తెలియని పరిస్థితి. 31,000 మంది మహిళలు ఈరోజు గల్లంతయ్యారమ్మా. అందుకే అమ్మా, మహిళల్లో కూడా చైతన్యం రావాలి. మనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మనం ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా భయం లేకుండా తిరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని గెలిపించాలి. రైట్. లోకేష్ గారు, మరొక ప్రశ్న తీసుకుందాం ఇటువైపు నుంచి. ఈ రైట్ సైడ్ లో నుంచి తీసుకుందాం. ఎవరు మాట్లాడతారు? రైట్. మైక్ ఎక్కడుందబ్బా? ఎస్, అక్కడ వైట్ షర్ట్. తమ్ముడు చెప్పమ్మా. హాయ్ అన్న, నా పేరు హేమంత్, మాది విజయనగరం జిల్లా. నేను ఒక లా స్టూడెంట్ని. ఈ రోజున నేను అడగబోతున్న ప్రశ్న ఏంటంటే, రీసెంట్ గా జియో నెంబర్ 3 అనేది రద్దు చేయడం జరిగింది. సో ఈ జియో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల గిరిజన టీచర్లు మరియు గిరిజన స్టూడెంట్ యువత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో దీనిపై వాళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో దీన్ని బట్టి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చా ఈ జియో నెంబర్ 3 మళ్ళీ తీసేసడం జరిగేటట్టు మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోండి. ఇంకా మరియు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్న? తమ్ముడు, జియో నంబర్ 3, తమ్ముడు మైక్ అమ్మా. జియో నంబర్ 3 ఏం చేశారు నాకు అర్థం లేదు. జియో నంబర్ 3ని జియో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగిందన్న ఏప్రిల్లో. చెప్తా, అది న్యాయ పోరాటం చేయాలి. ఆ ఇష్యూ పైన న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా జియో 3ని తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, ఇంకో జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసేశారు. ఆ జియోని రద్దు చేస్తాం. విద్యని మీ దగ్గర తీసుకొస్తాం. టీచర్ రిక్రూట్మెంట్ తిరిగి మేము ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఓకేనా తమ్ముడు? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మాడతారా?